విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనం సందర్శకులకు అనుమతి ఇవ్వకపోవడం వివాదాస్పదంగా మారింది. ఐప్యాక్ టీంకు తప్ప సామాన్యులకు అనుమతి ఇవ్వకపోవడంపై ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ నేత రామకృష్ణను కూడా పోలీసులు ఆపడంపై అసహనం వ్యక్తం చేశారు. ఐప్యాక్ టీం మంత్రులతో చేస్తున్న ఓ ప్రైవేట్ కార్యక్రమం షూటింగ్ వల్లే నిబంధనలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 210 అడుగుల భారీ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. 400 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్మృతి వనాన్ని నిర్మించింది. శుక్రవారం సీఎం జగన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఇది దేశానికే తలమానికంగా నిలుస్తుందని, శనివారం నుంచి ప్రజలందరూ స్మృతి వనాన్ని సందర్శించవచ్చంటూ ప్రకటించారు. అంబేద్కర్ విగ్రహం స్మృతి వనంలో విచిత్రాలను తిలకించాలని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి ఆసక్తిగా తరలివచ్చారు. అయితే గేట్లు మూసేసి మరీ వారిని పోలీసులతో అడ్డుకున్నారు. ఇదేంటని గట్టిగా అడిగితే లోపల మంత్రులు ఉన్నారని, మా పై అధికారులను అడగంటంటూ పోలీసులు తేల్చి చెప్పారు. ఈ తతంగంపై ప్రజలు ఆరా తీస్తే లోపల నిర్మించిన మినీ థియేటర్లో 6 మంత్రులతో ఐపాక్ టీం ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలుసుకుని అవాక్కయ్యారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన వనంలో వైసీపీ నాయకులు తమ సొంత ప్రచారానికి వాడుకోవటం, మీడియాను సైతం లోపలకు రానివ్వకుండా కేవలం ఐపాక్ టీం షూటింగ్లకు అనుమతి ఇచ్చి తీయించడం లాంటి పరిణామాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ప్రజల సొమ్ముతో సొంత ప్రచారాలు చేసుకుంటున్నారని, ఐపాక్ టీం లోపల ఎలా షూటింగ్లు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రోడ్లపై 6 మంత్రుల కాన్వాయ్ వాహనాలు కూడా నిలిపివేయడంతో ట్రాఫిక్ స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమలాపురం, విశాఖపట్నం లాంటి సుదూర ప్రాంతాల నుంచి పిల్లలతో వచ్చామని, తీరా అక్కడికి వచ్చాక లోపలికి వెళ్లనివ్వకుండా వెనక్కి పంపడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఇంకా అలౌ చేయటం లేదు. మేము చాలా నిరుత్సాహానికి గురయ్యాం. యాక్చువల్గా అంబేద్కర్ ఆ యొక్క గవర్నమెంట్ ఏదైతే ప్రచారం చేసిందో అది చాలా ఎక్సలెంట్గా అనిపించింది మాకు మీడియాలో చూసినప్పుడు. అది వీళ్ళు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏదో ప్రోగ్రామ్ ఉంది, లోపల మీటింగ్ ఏదో జరుగుతుంది అండ్ వర్క్స్ కూడా అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, అందుకే అలౌ చేయట్లేదు అని చెప్తున్నారు సార్. చాలా హ్యాపీగా వచ్చాము, కానీ నిరుత్సాహంగా తిరిగి వెళ్తామేమో అని ఒక బాధ మిగిలింది. ఎందుకంటే ఆ పేపర్ స్టేట్మెంట్ అనేది ఇవ్వకపోతే మేము ఈ రోజు వచ్చి ఉండేవాళ్ళం కాదు. దూరం నుంచి వచ్చాం పిల్లలతోటి అని కొంచెం ఇబ్బంది పడుతున్నాం అంతే. అంబేద్కర్ స్మృతి వనాన్ని సందర్శించేందుకు వచ్చిన సిపిఐ నేత రామకృష్ణతో పాటు ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై రామకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు విషయం తెలుసుకుని రామకృష్ణ ఇతర సిపిఐ నేతల బృందాన్ని మాత్రమే లోపలకు అనుమతించారు. అయితే వారితో పాటు వెళ్లిన మీడియా ప్రతినిధులను మాత్రం అడ్డుకుని ఆపేశారు. అక్కడ అంబేద్కర్ విగ్రహం వనాన్ని పరిశీలించిన రామకృష్ణ బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని, అయితే అంబేద్కర్ విగ్రహావిష్కరణను సీఎం జగన్ తన సొంత పార్టీ కార్యక్రమంగా మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, గవర్నర్, ఇతర పార్టీల ముఖ్య నేతలను ఎందుకు ఆహ్వానించలేదని జగన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజాధనంతో జగన్ సొంత ప్రచారం చేసుకుంటున్నారని, పార్టీ జెండాలతో సభ నిర్వహించడం దుర్మార్గమన్నారు రామకృష్ణ. పాక్షిక సంకుచిత రాజకీయ దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక పార్టీ ఈవెంట్గా మార్చి పార్టీ జెండాలు పెట్టి చేయడం మాత్రం అత్యంత శోచనీయము. అది పరోక్షంగా అంబేద్కర్ గారిని అవమానించడమే. స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భారతదేశ రాష్ట్రపతి గిరిజన మహిళ అణగారిన వర్గాలకు చెందింది. అదేవిధంగా మన రాష్ట్ర గవర్నర్ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి. యాదృచ్ఛికంగా అయినా సరే ఒక మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారు, అణగారిన వర్గాలకు సంబంధించిన వారు ఇవాళ పై పదవుల్లో ఉన్నప్పుడు వారిని కూడా ఆహ్వానించకుండా దీని ఒక పార్టీ కార్యక్రమంగా మార్చడానికి మాత్రం పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. అబద్దాలు, అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేస్తూ సమాజంలో వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టే ఐపాక్ టీం అంబేద్కర్ సాక్షిగా మరో అసత్య ప్రచారానికి తరలేపింది. ఇందుకు 400 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనాన్ని వేదికగా చేసుకుని మంత్రులతో షూటింగ్లు చేయటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. షూటింగ్ల పేరుతో ప్రజలను, ఇతర మీడియాను అడ్డుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఎప్పటి నుంచి ప్రజలను అనుమతిస్తారో కూడా చెప్పలేని స్థితిలో అధికారులు ఉండటం అంటే ఐపాక్ టీం అజమాయిషీ ఏ విధంగా ఉందో అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.